స్మోకింగ్. ఈ స్మోకింగ్ వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వస్తాయని మన అందరికీ ఈ సినిమాల్లో వీటిల్లో అన్నీ చూపిస్తూనే ఉంటారు. కానీ ఈ స్మోకింగ్ వల్ల ఎముకల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫ్రాక్చర్ హీలింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, దీని గురించి ఎవరు మనకి చెప్పరు. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ బంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. స్మోకింగ్, సిగరెట్స్లో ఉండే ఈ నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో తద్వారా బాడీకి ఫ్రాక్చర్ హీలింగ్ అవ్వడానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లైని అక్కడికి అందకుండా చేస్తుంది. అలానే ఈ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి మనకి కొత్త రక్త కణాలు డెవలప్ అవ్వకుండా ఈ నికోటిన్ అనే పదార్థం దాన్ని కూడా ఆపుతుంది. తద్వారా అక్కడికి ఆక్సిజన్ బ్లడ్ సప్లై అందదు. అలానే ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫ్రాక్చర్ హీలింగ్ అనేది డిలే అవ్వటం కానీ, కొన్నిసార్లు అసలు ఆ ఫ్రాక్చర్ హీల్ అవ్వకుండా నాన్ యూనియన్లోకి వెళ్ళటం కానీ చాలా చూస్తూ ఉంటాం మనం ఈ స్మోక్ చేసే వాళ్ళల్లో. నార్మల్ పీపుల్ కంటే స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ ఫ్రాక్చర్ హీల్ అవ్వకుండా నాన్ యూనియన్, మాల్ యూనియన్ అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలానే ఇన్ఫెక్షన్స్, అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్మోకింగ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే బోన్ డెన్సిటీని చాలా వరకు తగ్గిస్తుంది. ఫ్రాక్చర్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండేలాగా చేస్తుంది. అందుకే స్టాప్ స్మోకింగ్ టుడే.